राजनीति में अलग अलग तरीके के रिश्ते होते हैं, राजनीतिक रिश्ते होते हैं, मगर पारिवारिक रिश्ते भी होते हैं। రాజకీయాలలో అనేక రకమైన సంబంధాలు ఉంటాయి, కానీ రాజకీయాలలో కుటుంబ సంబంధమైన రక్త సంబంధాలు కూడా ఉంటాయి। और राजशेखर रेड्डी जी मेरे पिता के भाई थे। రాజశేఖర్ రెడ్డి గారు నా తండ్రి యొక్క సోదరుడు। उनका सिर्फ राजनीतिक रिश्ता नहीं था, वो एक दूसरे को भाई मानते थे। వాళ్ళిద్దరిది కేవలం రాజకీయ సంబంధం మాత్రమే కాదు, వాళ్ళిద్దరూ ఒక అన్నా తమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు। और ये रिश्ता सालों पुराना रिश्ता है। ఈ సంబంధం చాలా సంవత్సరాల పురాతనమైన స్నేహం। राजशेखर रेड्डी जी ने आंध्र प्रदेश को रास्ता दिखाया, मगर पूरे देश को रास्ता दिखाया था। రాజశేఖర్ రెడ్డి గారు కేవలం ఈ రాష్ట్రానికి మాత్రమే దారి చూపించలేదు, మొత్తం భారతదేశానికి కూడా వారు మార్గదర్శకులయ్యారు। जो राजशेखर रेड्डी जी ने आंध्रा में पदयात्रा की थी, वही मेरे लिए भारत जोड़ो यात्रा का इंस्पिरेशन था। ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేశారో ఆ పాదయాత్రనే నా యొక్క భారత్ జోడో యాత్రకు కూడా స్ఫూర్తిదాయకమైనది। और राजशेखर रेड्डी ने स्वयं मुझे कहा था कि मुझे हिंदुस्तान की पदयात्रा करनी चाहिए। రాజశేఖర్ రెడ్డి గారే స్వయంగా నాతోనే అన్నారు, నేను భారతదేశం మొత్తం కూడా పాదయాత్ర చేయాలని। तो जब मेरे पिता नहीं रहे, तब राजशेखर रेड्डी जी ने मेरी भी मेंटरिंग की थी। ఎప్పుడైతే నా తండ్రి గారు లేరో అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారే నా యొక్క మెంటర్ గా నా యొక్క ఆలోచనలన్నీ పరిగణిస్తూ నన్ను చూసుకునేవారు। उन्होंने मुझे बताया था कि जब हम पदयात्रा में जाते हैं, जनता के बीच में जाते हैं, तो जनता की समस्याएं, जनता का दर्द, जनता के सपने समझे जा सकते हैं। రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు నాకు, ఎప్పుడైతే మన పాదయాత్ర చేస్తామో, ప్రజల్లోకి వెళ్తామో, వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఆలోచనలు మనం వినే అవకాశం ఉంటుందని నాకు చెప్పారు। पदयात्रा में दूसरों का दर्द अपने दर्द को मिटा देता है। పాదయాత్రలో మన యొక్క బాధ, మన యొక్క ఆవేదన, ప్రజలు పడే ఆవేదన చూసినప్పుడు అవన్నీ చెరిగిపోతాయి, మాసిపోతాయి। तो अगर मैंने हिंदुस्तान में भारत जोड़ो यात्रा की, नफरत के बाजार में मोहब्बत की दुकान खोली, तो ये इसमें राजशेखर रेड्डी जी की सोच थी। నేను భారతదేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా విద్వేషపు వీధుల్లో ప్రేమ దుకాణాలు తెరిచానంటే అది రాజశేఖర్ రెడ్డి గారు కల్పించిన ఉత్సాహం, ఆయన ఆలోచన, ఆయన ప్రోద్బలం, ఆయన ప్రోత్సాహం। राजशेखर रेड्डी की जो पॉलिटिक्स थी, सोशल जस्टिस की पॉलिटिक्स, वेलफेयर की पॉलिटिक्स, जनता की पॉलिटिक्स आज आंध्र प्रदेश में नहीं रही। రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయం ఎప్పుడు పేదల కోసం రాజకీయం, సామాజిక న్యాయం కోసం రాజకీయం, ఏమీ లేని వారి కోసం రాజకీయం, కానీ వారు ఆలోచించిన రాజకీయం ఈ రోజు ఈ రాష్ట్రంలో లేదు। आज आंध्र प्रदेश में बदले की राजनीति चल रही है। కానీ ఇప్పుడు మార్పులతో కూడినటువంటి రాజకీయం మాత్రమే నడుస్తుంది। राजशेखर रेड्डी दिल्ली में आंध्र की आवाज को रिप्रेजेंट करते थे। రాజశేఖర్ రెడ్డి గారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఆలోచనలు అక్కడ ప్రతిధ్వనించేవారు। आज आंध्र प्रदेश को बीजेपी की बी टीम चलाती है। ఈ రోజు ఈ రాష్ట్రాన్ని బీజేపీ యొక్క బి టీం నడిపిస్తుంది। बीजेपी की बी टीम का मतलब बी फॉर बाबू, जे फॉर जगन, पी फॉर पवन। బీజేపీ యొక్క బి టీం అంటే బాబు, జగన్, పవన్ అని అర్థం। बाबू, जगन, पवन, बीजेपी। బాబు, జగన్, పవన్, బీజేపీ। और
इन तीनों का रिमोट कंट्रोल नरेंद्र मोदी के हाथ में है। వీళ్ళందరి యొక్క ఆలోచనల రిమోట్ కంట్రోల్ నరేంద్ర మోడీ గారి చేతిలో ఉంది. क्यों उनके हाथ में है वो आप जानते हो, ఎందుకు వారి చేతిలో ఉన్నదనే విషయం మీ అందరికీ బాగా తెలుసు. क्योंकि नरेंद्र मोदी जी के हाथ में सीबीआई ईडी है, एजेंसियां हैं। ఎందుకంటే నరేంద్ర మోదీ గారి చేతిలో సిబిఐ ఉంది, ఈడీ ఉంది. కాబట్టి వీళ్ళందరూ నరేంద్ర మోడీ గారి చెక్కు చేతల్లో ఉన్నారు. दुख की बात यह है कि जो आंध्र प्रदेश की आवाज दिल्ली में मिलनी चाहिए थी वो दब गई है। దుఃఖించవలసిన విషయం ఏంటంటే ఏదైతే ఆంధ్ర ప్రజల యొక్క ఆలోచనలు ఢిల్లీలో వినపడాలో అవి తొక్కబడ్డాయి, అవి మర్చిపోయబడ్డాయి. आप सोचिए, राजशेखर रेड्डी जी की आइडियोलॉजी, कांग्रेस की आइडियोलॉजी कभी भी बीजेपी के साथ नहीं खड़ी हो सकती थी। మీ అందరికీ తెలుసు రాజశేఖర్ రెడ్డి గారి సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఎప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. मगर जगन रेड्डी जी बीजेपी के खिलाफ कुछ नहीं कह पा रहे हैं। కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనడం లేదు. और सच्चाई है कि अगर जगन रेड्डी जी कहना भी चाहें वो नहीं कह सकते हैं। కానీ సత్యం ఏమిటంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అనాలనుకున్నా కూడా బీజేపీని ఒక్క మాట కూడా అనరు. क्योंकि भ्रष्टाचार के केस उन पर हैं। ఎందుకంటే చాలా అవినీతి ఆరోపణలు వారి మీద ఉన్నాయి. यही हालत चंद्रबाबू नायडू जी की है। ఇదే అలవాటు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది. आपकी आवाज दिल्ली में क्यों रिप्रेजेंट होनी चाहिए? మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క విషయాలు ఢిల్లీలో ఎందుకు వినబడాలంటే क्योंकि हिंदुस्तान की सरकार ने आंध्र प्रदेश के हर बच्चे को, हर बुजुर्ग को वायदा किया था। ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి పౌరులకు, ప్రతి పిల్లలకు, ప్రతి వారికి ఒక వాగ్దానము చేసింది. जब आंध्र प्रदेश का बाइफर्केशन हुआ तो आंध्र प्रदेश की जनता को हिंदुस्तान की सरकार ने वायदे किए। ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విభజించబడిందో ఢిల్లీ యొక్క ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రజలకు వాగ్దానాలు చేసింది. और वो वायदे आज तक नहीं पूरे हुए हैं। ఆ వాగ్దానాలు ఈ రోజు వరకు నెరవేరలేదు. क्या आपको स्पेशल स्टेटस मिला? మీకు ప్రత్యేక హోదా లభించిందా? क्या आपको पोलावरम प्रोजेक्ट मिला? మీకు పోలవరం ప్రాజెక్టు లభించిందా? कडप्पा स्टील प्लांट मिला? కడప స్టీల్ ప్లాంట్ లభించిందా? इसका कारण है कि आपकी जो सरकार है वो बीजेपी के सामने सिर झुका देती है। ఎందుకు దక్కలేదంటే ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో అది బీజేపీ ముందు తల వంచుకొని నిలబడింది. वो बोल ही नहीं सकते हैं వాళ్ళు చెప్పలేకపోతారు. क्योंकि भ्रष्टाचार के जाल में वो फंसे हुए हैं। ఎందుకంటే అవినీతి కుంపంలో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. अगर हमारी सरकार 2014 में आती, हम ये वायदे 2 दिन के अंदर पूरे करके दिखा देते। గడిచిన ప్రభుత్వంలో